హలో ఫ్రెండ్స్. ఈ మధ్య తెలుగు సోషల్ మీడియాలో ఒక జోక్ అయితే బాగా వైరల్ అవుతుంది. యాక్చువల్‌గా ఇది జోక్‌గా స్టార్ట్ అయింది. ఆ తర్వాత ట్రోల్‌గా మారి ఇప్పుడు ఒక వ్యక్తి క్యారెక్టర్‌ని నాశనం చేస్తుంది. ఆ ట్రోల్ ఏంటో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. వీడిని తొక్కేయండి వీడిని తొక్కేయండి వీడిని తొక్కేయండి వీడిని తొక్కేయండి. ఎవరైనా సక్సెస్ అయితే అక్కడ చిరంజీవి ఉంటాడు. ఎవరైనా టాప్ పొజిషన్‌కి వెళ్తే అక్కడ చిరంజీవి ఉంటాడు. ఎవరి కెరీర్ అయినా సడెన్‌గా ఎండ్ అయిపోతే అక్కడ కూడా చిరంజీవి కనిపిస్తాడు. జోక్ ఏదైనా సరే, మీమ్ ఏదైనా సరే, ట్రోల్ ఏదైనా సరే ఎండ్ అయ్యేది మాత్రం ఒకే ఒక వర్డ్‌తో. అదే బాస్ తొక్కేసాడు. ఇది జస్ట్ ఒక చిన్న జోక్ లాగా స్టార్ట్ అయింది. కానీ స్లోగా అది ఒక థియరీ లాగా మారిపోయింది. ఆ థియరీ ఏంటంటే చిరంజీవి గారు జస్ట్ తెలుగు సినిమాలో మెగాస్టార్‌గా ఎదగటం కాదు. ఇంకెవరో తనకంటే పెద్ద స్టార్ అవ్వకూడదని చెప్పి జాగ్రత్త పడ్డారని. ఈ థియరీ ప్రకారం ఎవరైనా కొత్త యాక్టర్ తన యాక్టింగ్‌తో మెగాస్టార్ పొజిషన్‌కి కాంపిటీషన్ ఇచ్చేలాగా కనిపిస్తే చిరంజీవి గారు తనకున్న ఇన్‌ఫ్లూయెన్స్‌తో ఆ యాక్టర్‌ని కిందకి నెట్టేస్తాడు. లేదా తన పొజిషన్‌కి రైవల్రీ అని అనుకున్న వాళ్ళని తొక్కేస్తాడని చెప్పి. ఒకవేళ మంచి ఫ్యూచర్ ఉన్న ఏ యాక్టర్ కెరీర్ అయినా సడన్‌గా ఎండ్ అయిపోతే దానికి కారణం బాస్ తొక్కేసాడు అని చెప్పి ఒక థియరీని అయితే తీసుకొనొచ్చేసారు. బట్ ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లమ్ అయితే ఉంది. హిస్టరీ అనేది మీమ్ లాగా ఉండదు. చిరంజీవి గారు ఇండియన్ సినిమాలో మోస్ట్ పవర్‌ఫుల్ పర్సన్స్‌లో ఒకరిగా మారారనేది పచ్చి నిజం. ఆయనకి కాంపిటీటర్స్ ఉన్నారు. కాంట్రోవర్సీలు కూడా ఉన్నాయి. చిరంజీవి ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న థియరీ నిజమేనా? నిజంగానే తన కెరీర్ మొత్తం తనకున్న కాంపిటీటర్స్‌ని తొక్కేస్తూ వచ్చాడా? లేక చిరంజీవి హార్డ్ వర్క్ ఆటోమేటిక్‌గా ఆయన్ని టాప్‌లో నిలబెట్టి మిగతా వాళ్ళకి అందని ఎత్తులోకి వెళ్ళేలా చేసిందా? వీటన్నిటికి ఆన్సర్స్ ఈరోజు వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ది షో. ఫస్ట్ మనం స్టార్టింగ్ పాయింట్‌కి వెళ్ళాలి. అండ్ స్టార్టింగ్ పాయింట్ మెగాస్టార్ చిరంజీవి కాదు. కొణిదెల శివశంకర్ వరప్రసాద్. మెగాస్టార్ చిరంజీవి అనే పేరు రావడానికంటే ముందు ఆయన పేరు కొణిదెల శివశంకర్ వరప్రసాద్. ఆగస్టు 22, 1955న మొగల్తూరులో పుట్టిన ఆయన వెనుక సినిమా ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ ఏదీ లేదు. ఆయన ఫాదర్ ఒక నార్మల్ హెడ్ కానిస్టేబుల్. ఆయనకి తరచూ ట్రాన్స్ఫర్స్ అవటం వలన చిరంజీవి చైల్డ్హుడ్ మొత్తం రకరకాల విలేజ్లో సాగింది. సినిమా మీదున్న ఇంట్రెస్ట్ ఆయన్ని మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌కి నడిపించింది. అలా 1978లో ప్రాణం ఖరీదు మూవీతో తెలుగు సినిమాకి ఆయన పరిచయం అయ్యాడు. అప్పట్లో ఇతనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తాడని చెప్పి ఎవరికీ తెలీదు. ఆయన పుట్టగానే సూపర్ స్టార్ అయితే కాలేదు. దాన్ని తన సొంత కష్టంతో సాధించుకుంటూ వచ్చాడు. ఆ జర్నీలో ఫస్ట్ టర్నింగ్ పాయింట్ 1983లో వచ్చిన 'ఖైదీ' మూవీ. ఆ సినిమా జస్ట్ సూపర్ హిట్ మాత్రమే కాదు, తెలుగు ఇండస్ట్రీ చిరంజీవి గారిని చూసే యాంగిల్ పూర్తిగా మార్చేసింది. ఆవేశంతో ఉన్న ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ లుక్స్, అప్పటి వరకు ఎవరు చూడని డ్యాన్స్, భయంకరమైన యాక్షన్, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇవన్నీ చూసి తెలుగు ఇండస్ట్రీకి ఒక న్యూ టాలెంట్ ఉన్న హీరో దొరికాడని చెప్పి అందరికి అర్థమైంది. ఇక్కడే అందరిని తొక్కేశాడు అనే ప్రోపగాండా స్టార్ట్ అయింది. ఎందుకంటే చిరంజీవి అడుగుపెట్టింది ఖాళీగా ఉన్న సామ్రాజ్యంలో కాదు. అప్పటి తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్న ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణమరాజు, శోభన్ బాబు ఇలాంటి ఎంతోమంది జైంట్స్ ఉన్న టైంలో తను అడుగుపెట్టాడు. ఆ తర్వాత బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు ఇలాంటి మరొక కొత్త జనరేషన్ కూడా యాడ్ అయింది. చిరంజీవి ఏ జనరేషన్ని తొక్కలేదు. వాళ్ళందరి మధ్యలోకి అడుగుపెట్టి ప్రతి జనరేషన్‌కి పోటీ ఇచ్చి తిరుగులేని బిగ్గెస్ట్ కమర్షియల్ ఫోర్స్‌గా ఎదిగాడు. చిరంజీవి రైజ్ అనేది జస్ట్ ఆయన యాక్టింగ్‌కి మాత్రమే లిమిట్ అవ్వలేదు. ఒక తెలుగు కమర్షియల్ హీరో స్క్రీన్ మీద ఏం చేయగలడో, అతని లెవెల్ ఏంటో ఆయన ఓన్‌గా చేంజ్ చేసి చూపించారు. చిరంజీవి పవర్‌ఫుల్ ఫైట్స్ చేయగలడు, అద్భుతమైన డాన్స్ చేయగలడు, టైమింగ్‌తో కామెడీ చేయగలడు. అలాగే ఎమోషనల్ సీన్స్‌తో కన్నీళ్లు కూడా తెప్పించగలడు. ఇవన్నీ ఒక ఎత్తైతే సినిమాలో పాటల్ని కూడా ఒక ఫెస్టివల్ లాగా, గ్రాండ్ ఈవెంట్ లాగా మార్చేసిన టాలెంట్ చిరంజీవికే దక్కుతుంది. ఆయన స్టార్డమ్ ఏ రేంజ్‌కి వెళ్ళిందంటే 1990 స్టార్ట్‌లోనే ఆయన రెమ్యునరేషన్, మార్కెట్ రేంజ్ గురించి నేషనల్ లెవెల్‌లో డిస్కషన్‌లు స్టార్ట్ అయ్యాయి. బిగ్గర్ దాన్ బచ్చన్ అనే న్యూస్
ఆ రోజుల్లో బాగా వైరల్ అయింది. 1992లో వచ్చిన ఆపద్ బాంధవుడు అనే సినిమా కోసం చిరంజీవి ఏకంగా 1,25,00,000 రెమ్యునరేషన్‌గా తీసుకున్నాడని చెప్పి ఆర్టికల్స్ రాశారు. అప్పట్లో ఒక ఇండియన్ యాక్టర్‌కి ఆ రేంజ్ రెమ్యునరేషన్ అనేది ఒక సెన్సేషన్. ఆ తర్వాత ఆయన తెలుగు యాక్టర్స్‌తో మాత్రమే పోటీ పడే రేంజ్‌ని దాటిపోయాడు. ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ లాగా మారిపోయాడు. కానీ ఇక్కడ స్టోరీ ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంది. చిరంజీవి ఆ రేంజ్‌కి వెళ్ళిన తర్వాత పోటీ అనేది తగ్గలేదు. ఇన్‌ఫాక్ట్ ఇంకా పెరిగింది. ఒకవేళ సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఆ ఇంటర్నెట్ థియరీ గనక నిజమైతే ఇక్కడొక పెద్ద క్వెషన్ రైజ్ అవుతుంది. అదే చిరంజీవి తొక్కడమే పనిగా పెట్టుకుంటే మరి మిగతా యాక్టర్స్ ఏమైపోయారని. 1980s, 90s అండ్ 2000s టైంలో ఉన్న సినిమా ఇండస్ట్రీని చూస్తే ఆయన నాగార్జునని అడ్డుకోలేదు, వెంకటేష్‌ని ఆపలేదు, బాలకృష్ణని తొక్కేయలేదు, మోహన్ బాబుని ముందుకు వెళ్లకుండా ఆపలేదు. ఆ తర్వాత కూడా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి నెక్స్ట్ జనరేషన్ హీరోలు కూడా తమకంటూ ఒక పెద్ద కెరీర్‌ని, ఎంపరర్‌ని బిల్డ్ చేసుకోకుండా చిరంజీవి గారు అడ్డుపడలేదు. ఇన్‌ఫాక్ట్ అప్పట్లో సినిమా అట్మాస్ఫియర్‌ని చిరంజీవి ఎలా చూసేవాడో చాలా మందికి తెలీదు. అప్పట్లో ఇండస్ట్రీ పెద్ద పెద్ద స్టార్స్ మధ్య క్యాంపులుగా డివైడ్ అయిపోయి ఉండేది. కానీ చిరంజీవి మాత్రం తన ప్రొడ్యూసర్లు, తన డైరెక్టర్లకు మాత్రమే లిమిట్ కాకుండా సొంతగా పార్టీలిస్తూ అందరినీ ఒక చోటుకి తీసుకొచ్చి ఆ డిఫరెన్సెస్‌ని తొలగించడానికి ట్రై చేసేవాడు. నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, రాజశేఖర్, సుమన్ ఇలాంటి వాళ్ళతో చిరంజీవి గారికి పోటీ ఉండేది. అదొక హెల్తీ కాంపిటీషన్. అయితే కాంపిటీషన్‌కి భయపడి మిగతా వాళ్ళని తొక్కేయాలని చెప్పి చిరంజీవి గారు నిజంగా ప్లాన్ చేసుంటే ఇప్పుడు ఈ రేంజ్‌లో ఉండేవాడు కాదేమో. యాక్చువల్‌గా చిరంజీవి డామినెన్స్ నడిచిన కాలాన్ని మూవీ ఇండస్ట్రీలో స్వర్ణయుగం అని చెప్పి పిలిచేవాళ్ళు. ఎందుకంటే ఆ టైంలో మిగిలిన హీరోలు ఏం మాయమైపోలేదు. చాలామంది స్టార్లు ఆ టైంలోనే తమకంటూ ఒక సొంత ఐడెంటిటీని, ఎంపరర్‌ని క్రియేట్ చేసుకున్నారు. నాగార్జున గారికి తనకంటూ సొంత ఆడియన్స్ ఉన్నారు. వెంకటేష్ గారు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనే ప్లేస్‌ని ఆక్యుపై చేశారు. బాలకృష్ణ గారు నందమూరి లెగసీతో పాటు తిరుగులేని మాస్ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకున్నారు. మోహన్ బాబు గారు యూనిక్ స్టైల్‌లో సొంత ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నారు. రాజశేఖర్ గారు యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు. చిరంజీవి గారు టాప్‌లో ఉన్న టైంలోనే ఈ స్టార్స్ అందరూ కూడా వరుస పెట్టి మూవీస్ చేస్తూ ఉన్నారు. 2006లో వచ్చిన టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం అప్పటి జనరేషన్ హీరోల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ 40 ఇయర్స్ దాటిన చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వీళ్ళ నలుగురు కూడా 4 మెయిన్ పిల్లర్స్ లాగా ఇండస్ట్రీని రూల్ చేస్తున్నారని చెప్పి ఆ ఆర్టికల్‌లో చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఒకవేళ చిరంజీవి స్ట్రాటజీ ఎవడు నా రేంజ్‌కి రాకూడదు అనేది నిజమైతే మరి ఇండస్ట్రీ ఆయన చుట్టూ ఇంతమంది బిగ్గెస్ట్ స్టార్స్‌ని ఎలా క్రియేట్ చేయగలిగింది? దీనికి ఆన్సర్ చాలా సింపుల్. ఏంటంటే చిరంజీవి గారు సక్సెస్ అవ్వడానికి మిగతా వాళ్ళందరూ ఓడిపోవాల్సిన అవసరం రాలేదు కాబట్టి. మరి చిరంజీవికి రైవల్రీ లేదా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. చిరంజీవి గారు ఎలాంటి కాంట్రోవర్సీస్ లేకుండా అందరినీ ప్రేమించే దేవదూత అని చెప్పి నేనైతే చెప్పట్లేదు. ఆయనకు కూడా సీరియస్ రైవల్రీలు ఉన్నాయి. డిఫరెన్సెస్ ఉన్నాయి. మెయిన్‌గా రాజశేఖర్ గారితో ఆయనకి చాలా పెద్ద కాంట్రోవర్సీ జరిగింది. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఎంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందని అనుకుంటున్నాను. మీకు గనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్‌కి ఇంతవరకు గనుక సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్‌కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్‌లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, హైప్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థాంక్స్. 2008లో చిరంజీవి గారి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ గురించి రాజశేఖర్ గారు క్రిటిసైజ్ చేసినప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ రాజశేఖర్ అండ్ ఆయన ఫ్యామిలీ మీద అటాక్ చేశారు. కానీ ఆ తర్వాత చిరంజీవి గారు స్వయంగా వెళ్ళి రాజశేఖర్ గారికి అపాలజీ కూడా చెప్పారు. తన ఫ్యాన్స్ చేసిన అటాక్కి రెస్పాన్సిబిలిటీ తీసుకొని చిరంజీవి గారు వెళ్ళి పర్సనల్గా కలిశారని చెప్పి న్యూస్ కూడా వచ్చింది. అలాగని చెప్పి వాళ్ళిద్దరేమీ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోలేదు. వాళ్ళ మధ్యలో గొడవలు కూడా ఆగిపోలేదు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కొన్ని సంవత్సరాల తర్వాత రాజశేఖర్ గారే స్వయంగా ఇది జస్ట్ పొలిటికల్ ఇష్యూ మాత్రమే అని, చిరంజీవిపై తనకి పర్సనల్ హేట్రేట్ ఏమీ లేదని చెప్పారు. 2017లో జీవిత గారు కూడా పబ్లిక్గా మాట్లాడుతూ తన ఫ్యామిలీస్ మధ్య ఎలాంటి రైవల్రీ లేదని, మేము చిరంజీవి గారిని చాలాసార్లు కలిసామని కూడా చెప్పారు. అలాగే చిరంజీవి గారు మోహన్ బాబు గారి మధ్య కూడా డెకేడ్స్ పాటు ఫ్రెండ్షిప్, కాంపిటీషన్, డిఫరెన్సెస్తో పాటు
ఓపెన్ క్లాషెస్ కూడా ఉన్నాయి. 2007 తెలుగు ఫిలిం ఇండస్ట్రీ 75th యానివర్సరీ సెలబ్రేషన్స్లో చిరంజీవి గారికి లెజెండరీ అవార్డు ఇచ్చారు. తనకి సెలబ్రిటీ అవార్డు ఇవ్వటంపై మోహన్ బాబు పబ్లిక్గానే క్వశ్చన్ చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత మా ఎలక్షన్స్ టైంలో కూడా ఆ రైవల్రీ మళ్ళీ బయటకు వచ్చింది. ఇండస్ట్రీలో చిరంజీవి, మోహన్ బాబు ఇద్దరు సపరేట్ పవర్ సెంటర్స్గా మారారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆయన తన అపోనెంట్స్ కెరీర్ని ఒక ప్రాసెస్ ప్రకారం నాశనం చేశారంటానికి ఎలాంటి ఎవిడెన్స్ అయితే లేదు. ఎందుకంటే మోహన్ బాబు గారు ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉన్నారు. నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, రాజశేఖర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరివి లాంగెస్ట్ కెరీర్సే. సో ఇవన్నీ బేస్ చేసుకొని చూస్తే ఆయన అందరినీ తొక్కేశాడు అనే థియరీ తప్పు అని చెప్పి ప్రూవ్ చేస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో చిరంజీవి గారికి అగెనెస్ట్గా ఎక్కువగా వినిపించే పేరేదైనా ఉందా అంటే అది ఉదయ్ కిరణ్. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే మూవీస్తో ఉదయ్ కిరణ్ ఒక పెద్ద సెన్సేషన్ లాగా తెలుగు మూవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తన జనరేషన్లో బెస్ట్ ఫ్యూచర్ ఉన్న యంగ్స్టర్గా తను ఎదిగాడు. ఆ తర్వాత 2003లో చిరంజీవి గారి కూతురు సుస్మితతో ఆయనకి ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ రీజన్ ఏమైనా ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. దాని తర్వాత ఉదయ్ కిరణ్ కెరీర్ స్లోగా డౌన్ అయిపోతూ వచ్చింది. ఈ సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ వల్లే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ అయిన రూమర్ ఒకటి పుట్టుకొచ్చింది. చిరంజీవికి కోపం వచ్చిందని ఆయన తన ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేసి ఉదయ్ కిరణ్ కెరీర్ని డిస్ట్రాయ్ చేశారని చెప్పి కొన్ని రూమర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. 2014లో ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకున్న తర్వాత ఆ ఎలిగేషన్స్ ప్రజల్లో ఎమోషనల్గా మారింది. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద ఫ్యామిలీలు ఉదయ్ కిరణ్ని బయటికి నెట్టేసాయని చెప్పి కొన్ని ఎలిగేషన్స్ అయితే వచ్చాయి. దాని మీద ఎంక్వైరీ జరిపించాలనే డిమాండ్స్ కూడా 2014లో న్యూస్లో వచ్చాయి. కానీ తర్వాత అవన్నీ కూడా ఎలిగేషన్స్ మాత్రమే అని కొట్టుపడేశారు. చిరంజీవి గారు పర్సనల్గా ఉదయ్ కిరణ్ మీద బ్యాన్ని ఇంపోజ్ చేశారనే దానికి ఎలాంటి ఎవిడెన్స్ అయితే చూపించలేకపోయారు. అంతేకాదు ఉదయ్ కిరణ్ సిస్టర్ శ్రీదేవి గారు కొంతకాలం తర్వాత మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ ఒక బ్రేకప్ తర్వాత కష్టాల్లో ఉన్నప్పుడు చిరంజీవి గారే స్వయంగా మ్యారేజ్ ప్రపోజల్ తెచ్చారు అని చెప్పారు. చిరంజీవి గారు ఉదయ్ కిరణ్కి సపోర్ట్గా నిలబడ్డాడని, ఎంతో గౌరవంగా చూసుకున్నారని చెప్పి ఆమె చెప్పారు. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత చిరంజీవి గారు ఉదయ్ కిరణ్ కెరీర్ని డిస్ట్రాయ్ చేశారనే ఎలిగేషన్స్ని ఆమె ఖండించింది. మరి ఇదంతా ఏం లేనప్పుడు ఎంగేజ్మెంట్ తర్వాతే ఉదయ్ కిరణ్ కెరీర్ ఎందుకని డౌన్ అయింది? ప్రతి టాప్ హీరోకి ఎక్కడో ఒక చోట డౌన్ఫాల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ డౌన్ఫాల్ని తట్టుకొని చాలామంది బౌన్స్ బ్యాక్ అవుతూ కూడా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి. ఆయన కెరీర్లో చాలా అంటే చాలా ఫ్లాప్లు ఉన్నాయి. ఆయన హిట్ కొట్టడానికి చాలా సంవత్సరాలు పట్టింది. గబ్బర్ సింగ్ లాంటి సినిమాతో ఆయన కంబ్యాక్ ఇచ్చాడు. కానీ మీరు గమనిస్తే ఆ టైంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది విపరీతంగా పెరిగింది. సినిమాలు ఫ్లాప్ అవుతున్నా కానీ తన ఫ్యాన్ బేస్ మాత్రం పెరుగుకుంటూ వచ్చింది. కానీ ఇక్కడ ఉదయ్ కిరణ్ పరిస్థితిలో మాత్రం ఇది పూర్తిగా రివర్స్ అయింది. తన కెరియర్ డౌన్ఫాల్తో పాటు తన ఫ్యాన్డమ్ కూడా పూర్తిగా డౌన్ అయిపోతూ వచ్చింది. ప్రొఫెషనల్గా, ఫైనాన్షియల్గా తన కష్టాలు ఎదుర్కొంటూ వచ్చాడు. దాంతోపాటుగా కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ను కూడా తను ఫేస్ చేయాల్సి వచ్చింది. చిరంజీవి గారి ఫ్యామిలీతో ఉన్న రిలేషన్షిప్ గురించి రకరకాల రూమర్స్ కూడా స్ప్రెడ్ అయ్యాయి. ఇంత పెద్ద కాంప్లెక్స్ హిస్టరీ మొత్తాన్ని చూడకుండా చిరంజీవి గారే ఒక కాంపిటేటర్ని చూసి తొక్కేశారని చెప్పడానికి ఎలాంటి ఎవిడెన్స్ అయితే లేదు. ఎవిడెన్స్ అయితే లేదు, జస్ట్ ఎలిగేషన్స్ మాత్రమే ఉన్నాయి. శంకర్ దాదా జిందాబాద్ మూవీ తర్వాత ఆయన సినీ ఇండస్ట్రీకి దూరంగా వెళ్ళిపోయారు. 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఎలక్షన్స్లో నిలబడి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఆ ఎలక్షన్స్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హవాని తట్టుకొని 18 సీట్లని ఆయన గెలుచుకున్నారు. ఆ తర్వాత 2011లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో మెర్జ్ చేశారు. చివరికి చిరంజీవి గారు సెంట్రల్ మినిస్టర్ అయ్యారు. ఆయన ఇండస్ట్రీకి దూరంగా ఉన్న టైంలో ఇండస్ట్రీ ఏమీ ఆగిపోలేదు. కొత్త స్టార్స్ వచ్చారు, కొత్త ఆడియన్స్ వచ్చారు. పవన్ కళ్యాణ్ ఒక సూపర్ పవర్గా మారారు. మహేష్ బాబు చాలా పెద్ద ఇమేజ్ని సొంతం చేసుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ఒక మాస్ ఫోర్స్గా ఎదిగాడు. ప్రభాస్ సెన్సేషన్స్ని క్రియేట్ చేశారు. రామ్ చరణ్ తన సొంత ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు. అండ్ ఇప్పుడు చిరంజీవి గారు నెంబర్ 1 కాదు. అండ్ ఇప్పుడు ఆయన నెంబర్ 1 అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఏ హీరో కూడా చిరంజీవి గారు ఉన్నంత కాలం నెంబర్ 1గా నిలబడలేదు. 1 కాదు, 2 కాదు, మల్టిపుల్ జనరేషన్స్ని చిరంజీవి గారు ఇన్స్పైర్ చేశారు. ఇందులో నో డౌట్. అంటే ఇక మిగతా హీరోలు పైకి కనిపించకుండా ఉండడానికి కారణాలు అంటారా? దానికి ఆన్సర్ ఫ్యాన్ బేస్.
ఎప్పుడైతే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, రవితేజ, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా పెద్ద పెద్ద స్టార్స్కి ఫ్యాన్స్ విపరీతంగా ఎక్కువైపోయారో ఆటోమేటిక్గా చిన్న హీరోల ఫ్యాన్ బేస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా ప్రొడ్యూసర్లు వాళ్ళ మీద రిస్క్ చేయడానికి కాస్త వెనకడుగు వేస్తూ ఉంటారు. ఈ రీజన్స్ వల్లే చాలామంది యంగ్స్టర్స్ కెరియర్ డౌన్ అయిపోతూ వస్తుంది. సో చిరంజీవి గారు నిజంగా తొక్కాలనుకుంటే నాని గారిని ఎంత తొక్కుండాలి, ప్రజెంట్ జనరేషన్లో క్రేజ్ పెంచుకుంటున్న విజయ్ దేవరకొండని ఇంకెంత తొక్కాలి. అండ్ ఫైనల్గా చెప్పాలంటే ఎస్, బాస్ తొక్కేశాడు. తన కష్టంతో తొక్కేశాడు, తన యాక్టింగ్తో తొక్కేశాడు, తన డ్యాన్స్తో తొక్కేశాడు, అండ్ తన స్వాగ్తో అందరినీ తొక్కేశాడు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే మన తరపు నుంచి, మన ఛానల్ తరపు నుంచి చిరంజీవి గారికి విషింగ్ ఏ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాదు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నెక్స్ట్ డే.